Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class science chapter 9 organisms and habitat. ఓకే సో మన చుట్టూ డిఫరెంట్ ఆర్గనిజమ్స్ ఉంటాయి. ఓకే సో డిఫరెంట్ ఆర్గనిజమ్స్ ఏంటి, వాటి యొక్క హ్యాబిటాట్ ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క నివాసం ఎలా ఉంటుంది తెలుసుకుందాం. లెర్నింగ్ అవుట్కమ్స్ పీపుల్స్ విల్ బీ ఏబుల్ టు. సో ఈ చాప్టర్ ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం, ముందుగా ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లివింగ్ థింగ్స్. సో ఈ భూమి మీద లివింగ్ థింగ్స్ ఉన్నాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఉన్నాయి. మరి లివింగ్ థింగ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, డిఫరెన్షియేట్ మెటీరియల్స్ అండ్ ఆర్గనిజమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ప్రాపర్టీస్. సో మెటీరియల్స్కి అలాగే ఆర్గనిజమ్స్కి మధ్య డిఫరెన్షియేట్ అంటే తేడాలు ఏముంటాయి, వాటి యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. క్లాసిఫై ఆర్గనిజమ్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ హ్యాబిటాట్ యాజ్ బయోటిక్ అండ్ అబయోటిక్. ఇప్పుడు మనం ఆర్గనిజమ్స్ని అలాగే వాటి యొక్క కాంపోనెంట్స్ని కూడా మనం క్లాసిఫై చేయొచ్చు బేస్డ్ ఆన్ ద బయోటికా అబయోటికా అని చెప్పి. అండ్ అండర్స్టాండ్ డిఫరెంట్ హ్యాబిటాట్స్ అండ్ ఆర్గనిజమ్స్ లివింగ్ దేర్. ఓకే సో డిఫరెంట్ హ్యాబిటాట్స్, సో వాటి యొక్క డిఫరెంట్ ఆర్గనిజం డిఫరెంట్ హ్యాబిటాట్ కలిగి ఉంటుంది. ఓకే సో వాటిని మనం ఏ విధంగా అర్థం చేసుకుందాం అంటే లైక్ కొన్ని అనిమల్స్ వచ్చేసి ఒక్కొక్క సీజన్ బట్టి వేరే చోటుకి వెళ్ళిపోతూ ఉంటాయి, ఎందుకంటే క్లైమేటిక్ కండిషన్స్ బేస్ చేసుకోను సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఓకే ఆ విధంగా అనమాట. దే టేక్ నెసెసరీ స్టెప్స్ టు ప్రొటెక్ట్ హ్యాబిటాట్స్. ఓకే సో మనం ఈ లెసన్లో వీటన్నిటి గురించి తెలుసుకోబోతున్నాం. నౌ Lata went on field trip to the village pond with her classmates and teacher. She enjoyed the several things she saw in the pond, different from what she could see around her house. ఓకే సో లత అనేటువంటి ఒక స్టూడెంట్ వచ్చేసి వాళ్ళ విలేజ్ పాండ్ దగ్గరకు ఫీల్డ్ ట్రిప్ కోసం వెళ్ళారనమాట. సో ఈమెతో పాటు వాళ్ళ యొక్క క్లాస్మేట్స్ ఉన్నారు, అలాగే వాళ్ళ టీచర్ కూడా ఉన్నారు. సో తన ఇంటి చుట్టూ చూసిన దానికంటే ఈ పాండ్ దగ్గర డిఫరెంట్ సెవరల్ థింగ్స్ తను చూసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఓకే సో మన చుట్టూ సాధ్యమైనంత వరకు మనం కొన్ని ఆర్గనిజమ్స్ని చూసి ఉంటాం. ఓకే బట్ పాండ్ దగ్గరకు వెళ్ళినట్టయితే దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉంటాయి. హర్ టీచర్ షోడ్ దెమ్ ఎగ్స్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ క్రియేచర్స్. సో ఈ భూమి మీద ఉన్న డిఫరెంట్ క్రియేచర్స్ ఉంటాయి. ఓకే లైక్ అనిమల్స్, ఇన్సెక్ట్స్, హ్యూమన్ బీయింగ్స్ అండ్ బర్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అక్కడ వాళ్ళ టీచర్ లతా టీచర్ వచ్చేసి డిఫరెంట్ క్రియేచర్స్ యొక్క ఎగ్స్ని చూపించిందనమాట. Right below the lotus leaf was the snail's egg, and within the leaf bushes at the side of the pond were eggs of fish and many more. సో ఇక్కడ వాళ్ళ టీచర్ ఏం చెప్తుంది అంటే ముందుగా ఆ లోటస్ కింద రైట్ సైడ్న స్నేల్ ఎగ్స్ ఉన్నాయి. ఓకే సో స్నేల్ ఎగ్స్ ఉన్నాయని చెప్పారు. అండ్ దెన్ సో అక్కడ లీఫీ బుషెస్ ఉంటాయి కదా, సో ఆ లీఫీ బుషెస్లో పాండ్కి పక్కన కొన్ని ఎగ్స్ ఉన్నాయి, ఆ ఎగ్స్ ఫిష్ ఎగ్స్ అని చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ క్రియేచర్స్ యొక్క ఎగ్స్ని ఆ టీచర్ చూపించడం జరుగుతుంది. The several organisms found in the pond varied from very small to quite large ones. సో ఆ పాండ్లో చాలా ఆర్గానిజమ్స్ ఉన్నాయన్నమాట. అంటే చిన్న ఆర్గానిజమ్స్తో పాటు అంటే ఒక చీమ, దోమతో పాటు లైక్ క్వైట్ లార్జ్ వన్స్ అంటే ఇంకా చేపలు, ఓకే లేదా కొంగలు, కప్పలు వీటి వరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. Our teacher explained that the organisms were living things. Along with these non-living things were also present in the pond. సో వాళ్ళ టీచర్ ఇంకా ఏం చెప్తా ఉంది, ఈ పాండ్లో లివింగ్ థింగ్స్ ఉన్నాయి. ఇదిగో మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఆర్గనిజమ్స్ అన్నీ కూడా లివింగ్ థింగ్స్. ఈ లివింగ్ థింగ్స్తో పాటు నాన్ లివింగ్ థింగ్స్ కూడా ఈ పాండ్లో ఉన్నాయి అని చెప్పి వాళ్ళ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. నౌ లత ఎక్స్ప్రెస్డ్ ఏ డౌట్. సో ఇప్పుడు లతాకు ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ చూడండి వాళ్ళు పాండ్ దగ్గరికి వెళ్ళారు ఫిగర్ 1లో. సో ఈ ఫిగర్ 1లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి, స్నేల్, ఇదిగోండి ఇక్కడ స్నేల్ ఉంది చూడండి, స్నేల్ అండ్ నెక్స్ట్ ఇన్సెక్ట్స్, ఫిషెస్, ఫ్రాగ్, క్రేన్ అండ్ బర్డ్స్.
ఓకే. సో ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా స్నేల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే. దెన్ సో లతకు ఒక డౌట్ వచ్చింది. యాక్టివిటీ 1. సో ముందుగా ఒక యాక్టివిటీ 1 చూద్దాం. లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. సో ఈ భూమి మీద లివింగ్ థింగ్స్ ఉన్నాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఉన్నాయి. ఓకే. దెన్ లిస్ట్ సమ్ లివింగ్ థింగ్స్. డోంట్ ఫర్గెట్ టు గివ్ రీజన్స్ ఫర్ వై యూ థింక్ సంథింగ్ ఈజ్ లివింగ్. సో లివింగ్ థింగ్స్ అంటే ఏంటి? సో లివింగ్ థింగ్స్ అంటే వేటికైతే ప్రాణం ఉంటుందో వాటిని మనం లివింగ్ థింగ్స్ అంటాం. ఓకే. అండ్ దెన్ సో బయాలజికల్ ప్రాసెస్ అనేవి కూడా జరగాలి వాటిని మనం లివింగ్ థింగ్స్ అంటాం అన్నమాట. ఓకే. దెన్ చైర్ అండ్ టేబుల్స్ ఆల్సో హ్యావ్ 4 legs లైక్ బఫెలో. వై దే కాంట్ మూవ్? వై? ఓకే. సో లివింగ్ థింగ్స్కు మామూలుగా మనం ఏం చెప్తాము, మనకు 2 చేతులు 2 కాళ్ళు ఉంటాయి. అండ్ అనిమల్స్కి వచ్చేసరికి 4 legs ఉంటాయి. బర్డ్స్కి 2 legs ఉంటాయి. ఓకే. అండ్ బర్డ్స్కి బీక్ ఉంటుంది, అనిమల్స్కి ఇంకా టెయిల్ ఉంటుంది. ఓకే. సరే, మరి ఇప్పుడు ఈ విధంగా మనం చెప్పుకున్నాం. మన ఇంట్లో ఉన్నటువంటి చైర్స్కి టేబుల్స్కి కూడా లెగ్స్ ఉంటాయి. ఓకే. సో పశువులకి ఏ విధంగా అయితే 4 legs ఉంటాయో చైర్కి టేబుల్స్కి కూడా 4 legs ఉంటాయి. మరి ఇక్కడ పశువులేమో మూవ్ అవుతూ ఉన్నాయి, మరి టేబుల్స్ చైర్స్ ఎందుకు మూవ్ కావడం లేదు? ఎందుకంటే దాంట్లో ప్రాణం లేదు. ఓకే. సో అందుకని చెప్పే వాటిని మనం ఏమంటాము, నాన్ లివింగ్ థింగ్స్ అంటాం. వీటిని చైర్స్ అండ్ టేబుల్స్ని. Trees cannot move, but they can produce seeds which give birth to new plants. ఓకే. సో లివింగ్ థింగ్స్ ఉన్నటువంటి ఇంకొక ప్రాపర్టీ ఏంటి? టు గివ్ బర్త్. సో జన్మనిస్తాయి. ఈవెన్ ఇక్కడ ట్రీలు అయితే కదలడం లేదు, చెట్లు మనకు కదలవు, కానీ వాటి యొక్క జనరేషన్ని పెంచడానికి లైక్ సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆ సీడ్స్ ద్వారా మనం ఇంకొక ప్లాంట్ని, న్యూ ప్లాంట్ని పెంచవచ్చు, గ్రో చేయొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. దెన్ హౌ డు వి నో వెదర్ సమ్ థింగ్స్ ఆర్ లివింగ్ అండ్ సమ్ అదర్స్ ఆర్ నాన్ లివింగ్? ఇప్పుడు ఫస్ట్ హ్యూమన్, మన లివింగ్ క్రియేచర్స్ అంటే లివింగ్ థింగ్స్ అనగానే ఏం చెప్పాము ఇందులో? హ్యూమన్ బీయింగ్స్, అనిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్ అని చెప్పాం. అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నాం. ఓకే. సో ఈ వీటిలో ఉన్నటువంటి మెయిన్ థింగ్ ఏంటంటే 2 legs 4 legs కలిగి ఉండడము. ఓకే. అండ్ 2 eyes కలిగి ఉండడము. ఇలా డిఫరెంట్ చెప్పాము. అండ్ దెన్ మూవ్ అవుతాం, 1 place to another place మూవ్ అవుతూ ఉంటాం. ఈ విధంగా బేస్ చేసుకొని లివింగ్ థింగ్స్ అని చెప్పాము. మరి నాన్ లివింగ్ థింగ్స్ అనగానే చైర్ టేబుల్కి కూడా 4 legs ఉన్నాయి. సో దే కాంట్ మూవ్ కదా. అండ్ దెన్ ట్రీస్. సో ట్రీస్ కూడా ఈవెన్ మూవ్ కావు, కానీ అవి సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తే ఆ సీడ్స్ ద్వారా మనం న్యూ ప్లాంట్ని జనరేట్ చేయొచ్చు. సో ఇలాంటి కన్క్లూషన్స్ ఉన్నప్పుడు ఏవి లివింగ్ థింగ్స్, ఏవి నాన్ లివింగ్ థింగ్స్ అని మనం ఏ విధంగా తెలుసుకోగలం? యూ విల్ నోటీస్ దట్ దెర్ ఆర్ మెనీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్. ఇందాక మనం చెప్పుకున్నాం, లివింగ్ థింగ్స్కు డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకున్నాం. సో 2 eyes ఉండడము, అండ్ మాట్లాడడము. ఓకే. హ్యూమన్ బీయింగ్స్ అనగానే మాట్లాడడము, నడవడము, పరిగెత్తడము, అండ్ దెన్ 4 legs 2 legs ఉండడము. ఓకే. 2 hands ఉండడము. ఈ విధంగా అని చెప్తున్నాం. డూ ఆల్ లివింగ్ థింగ్స్ హ్యావ్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ దట్ మేక్ దెమ్ డిఫరెంట్ ఫ్రమ్ నాన్ లివింగ్ థింగ్స్? ఇప్పుడు అన్ని లివింగ్ థింగ్స్కి కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, మరి నాన్ లివింగ్ థింగ్స్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. సో వాటి రెండింటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చా? ఎగ్జాక్ట్లీ. దెన్ డూ యూ నో దట్ యు ఆర్ ఏ లివింగ్ బీయింగ్? హౌ కెన్ యూ సే దట్? సరే, ఇప్పుడు ఇదంతా మనం చెప్తున్నాం కదా, ఇంతకీ మనం లివింగ్ బీయింగ్నా? ఓకే. సో ఏ విధంగా లివింగ్ బీయింగ్ అని చెప్తున్నాం? బికాజ్ వీ హ్యావ్ ఏ పార్ట్స్. ఓకే. మన అందరికీ కూడా బాడీ పార్ట్స్ ఉన్నాయి, అండ్ వీ కెన్ మూవ్ ఫ్రమ్ 1 place to another place, అండ్ వీ కెన్ గివ్ బర్త్ టు న్యూ వన్స్. అంటే మనం జన్మనిస్తాము, అండ్ దెన్ మనం మాట్లాడగలుగుతున్నాము, పరిగెత్తుతాము, మూవ్ అవుతాము. ఓకే. దెన్ ఈ విధంగా బేస్ చేసుకొని ఏం చెప్తున్నాం? లివింగ్ బీయింగ్ అని చెప్తున్నాం. యాక్టివిటీ 2, కంపేర్ ద క్యారెక్టరిస్టిక్స్. సో ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ని కంపేర్ చేద్దాం. ఓకే. అండ్ అంటే హ్యూమన్ బీయింగ్స్లో ఏ విధంగా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అండ్ అనిమల్స్, ప్లాంట్స్లో ఏ విధంగా ఉంటాయి, రాక్స్లో ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. సమ్ క్యారెక్టరిస్టిక్స్ that are listed in table 1 tells you that you are a living being. Compare these characteristics with plants, animals and rocks. సరే,
ఇక్కడ మనకు టేబుల్ 1లో కొన్ని లిస్ట్ ఇవ్వడం జరిగినాయి. అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ని మనం చూసి, అంటే మనం చూసి ఇక్కడ ఏం చేయాలంటే లివింగ్ బీయింగ్స్ కిందకు వస్తాయా, ఓకే, ప్లాంట్స్, అనిమల్స్, రాక్స్, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్తో కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ గ్రోత్ని తీసుకుందాం. మనలో యూ అంటే ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ వస్తాం మనమే. సో మనం గ్రో అవుతామా లేదా, పెరుగుతామా లేదా, ఎగ్జాక్ట్లీ. దెన్ ప్లాంట్స్ కూడా గ్రో అవుతాయి, పెరుగుతాయి. అనిమల్స్ కూడా గ్రో అవుతాయి, పెరుగుతాయి. దెన్ రాళ్ళు ఏమైనా పెరుగుతాయా? నో. మూమెంట్. సో మనలో మూమెంట్ ఉంటుందా లేదా, మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి నడుస్తాం, పరిగెత్తుతాం, ఏమైనా చేస్తాం, ఎగ్జాక్ట్లీ. దెన్ ప్లాంట్స్ మూవ్ అవుతాయా అంటే నో. అనిమల్స్ మూవ్ అవుతాయా? ఎగ్జాక్ట్లీ. రాక్స్ మూవ్ అవుతాయా? నో. టేకింగ్ ఫుడ్. సో ఫుడ్ని తీసుకుంటాం, ఫుడ్ని తింటాం. సరే, మరి ఇక్కడ మనం ఫుడ్ని తింటామా? ఎగ్జాక్ట్లీ. మరి ప్లాంట్స్కి ఫుడ్ ఏంటి? సన్లైట్, వాటర్, న్యూట్రియంట్స్. సో ఇవి వాటి యొక్క ఫుడ్ అనమాట. అనిమల్స్ని ఫుడ్ తీసుకుంటాయా? ఎగ్జాక్ట్లీ. సో రాక్స్కి ఫుడ్ కావాలా? నో. బ్రీతింగ్. సో బ్రీత్ తీసుకోవడం, ఓకే. రెస్పిరేషన్ ప్రాసెస్ ఉంటుందా లేదా? అనిమల్స్లో ఉంటుంది, హ్యూమన్ బీయింగ్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ బ్రీతింగ్, ఓకే. సో బ్రీతింగ్ అంటే మనం ఇందులో ట్రాన్స్పిరేషన్ అని చెప్పొచ్చు, ఓకే. సో ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ప్లాంట్స్లో ఉంటుంది. సో నైట్ టైం ప్లాంట్స్లో ఏం జరుగుతుంటుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తాయి, ఆక్సిజన్ని తీసుకుంటాయి, ఓకే. ఫోటోసింథసిస్లో ఏం జరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. బట్ ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్లో ఏం చేస్తుందంటే ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. గెట్టింగ్ రిడ్ ఆఫ్ వేస్ట్. సో మనం వేస్టేజ్ని లైక్ యూరిన్ రూపంలోన వేస్టేజ్ అంతా కూడా రిమూవ్ చేసుకుంటుంటాం, ఓకే. సో టాయిలెట్కి వెళ్ళడం అలాంటివి అనమాట. సో ప్లాంట్స్లో ఏ విధంగా జరుగుతుంది ఆ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ అనిమల్స్. సో అనిమల్స్లో కూడా జరుగుతుంది. రాక్స్, నో. రెస్పాండ్ టు హీట్. సో హీట్కి రెస్పాండ్ అవుతామా లేదా మనం? ఎగ్జాక్ట్లీ. అండ్ ప్లాంట్స్ కూడా హీట్కి రెస్పాండ్ అవుతాయి, అండ్ అనిమల్స్ కూడా. సో ఈ విధంగా. రెస్పాండ్ టు టచ్. సో ఎవరైనా మమ్మల్ని వచ్చి టచ్ చేశారనుకోండి, ఊరినే ఉంటారా? రెస్పాండ్ అవుతారు, ఓకే. దెన్ అనిమల్స్లో కూడా, బట్ రాక్స్లో ఉండదు. రెస్పాండ్ టు లైట్. సో ప్లాంట్స్లో లైట్గా రెస్పాండ్ అవుతాయి అన్నమాట. గివింగ్ బర్త్ టు యంగ్ వన్స్. సో సీడ్స్ని ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్లో, అండ్ అనిమల్స్ కూడా బర్త్నిస్తాయి, బట్ రాక్స్ ఇవ్వవు. సో ఈ విధంగా మనం కన్క్లూషన్స్కు రావచ్చు. డూ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ పొసెసెస్ ద సేమ్ క్యారెక్టరిస్టిక్స్ యూ డూ? సో ప్లాంట్స్లోనూ అనిమల్స్లోనూ సేమ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చినాయా? ఎగ్జాక్ట్లీ సేమ్ వచ్చినాయి అన్నమాట. ఇన్ విచ్ వే డు ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్ డిఫర్ ఫ్రమ్ యూ ఆర్ ఫ్రమ్ అదర్ అనిమల్స్? ఓకే. సో ప్లాంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం టేబుల్లో. మరి ఈ ప్లాంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనకు అలాగే అనిమల్స్కు ఏ విధంగా డిఫరెన్స్ ఉన్నాయి? సో ప్లాంట్స్ వచ్చేసి మూవ్ కావు, ఓకే. అండ్ హ్యూమన్ బీయింగ్స్ అంతా కూడా మూవ్ అవుతాము, అనిమల్స్ కూడా మూవ్ అవుతాయి. సో దట్ ఈస్ ద వన్ క్యారెక్టరిస్టిక్గా చెప్పుకోవచ్చు. ఇన్ విచ్ వే టు ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్, ఓకే ఇది అయిపోయింది కదా. వాట్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ సేమ్ ఇన్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్? సో ప్లాంట్స్లోనూ అనిమల్స్లోనూ ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి? గ్రోత్. సో ప్లాంట్లోనూ అనిమల్స్లోనూ గ్రోత్ ఉందన్నమాట. డూ యూ అగ్రీ దట్ యూ ఆర్ ద సేమ్ యాజ్ అదర్ అనిమల్? సో మనం ఎలా అయితే ఉన్నామో మనలాగే అనిమల్స్ కూడా ఉన్నాయి. సో అనిమల్స్ కూడా గ్రో అవుతాయి, అనిమల్స్ కూడా బ్రీతింగ్ తీసుకుంటే, అనిమల్స్ కూడా ఫుడ్ని తీసుకుంటాయి, అండ్ అనిమల్స్ కూడా వేస్టేజ్ని గెట్ రిడ్ చేస్తాయి కదా. సో దేర్ ఆర్ సో మెనీ క్యారెక్టరిస్టిక్స్ యాజ్ సేమ్ టు అవర్ సెల్వ్స్. వాట్ క్యారెక్టరిస్టిక్స్ డూ యూ అబ్జర్వ్ ఇన్ రాక్స్? సో రాక్స్లో ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ చూసాం? రాక్స్లో గ్రోత్ ఉండదు, అండ్ నెక్స్ట్ బ్రీతింగ్ ఉండదు, అండ్ దెన్ ఫుడ్ని తీసుకోవు, ఓకే. సో దెర్ ఆర్ సో మెనీ క్యారెక్టరిస్టిక్స్ బిలాంగ్స్ టు రాక్స్. ద లివింగ్
the things around us that possesses the characteristics listed above are known as living things. Those which do not possess these characteristics are known as నాన్ లివింగ్ థింగ్స్. సో ఇక్కడ పైన చెప్పుకున్నాం కదా, సో ఈ పైన చెప్పుకున్నటువంటి అన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటివి మనం లివింగ్ థింగ్స్గా కన్సిడర్ చేస్తామన్నమాట. సో ఇక్కడ చెప్పినటువంటి 9 క్యారెక్టరిస్టిక్స్ ఉంటేనే అవి లివింగ్ థింగ్స్ అని అర్థం. సో ఇందులో ఏవి లేకపోయినా నాన్ లివింగ్ థింగ్స్కి వస్తాయి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్. మరి ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ని ఇంకా డీటెయిల్గా తెలుసుకుందామా? ఎగ్జాక్ట్లీ. యాజ్ వీ సీ ఇన్ ద అబోవ్ పిక్చర్, లివింగ్ థింగ్స్ షో డిఫరెంట్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్. సో పైన మనం చూసాం కదా, సో ఒక్కొక్క లివింగ్ థింగ్ వాటికి స్పెసిఫిక్ క్యారెక్టర్ కలిగి ఉంటుంది. మూమెంట్. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్లో మనం మూమెంట్ గురించి తెలుసుకుందాం. Most of the living things move from one place to another. They have the organs for movement like legs, wings, fins, etc. Certain living things such as plants do not move from one place to another as they are fixed to the soil. ఓకే, సో ముందుగా చాలా వరకు లివింగ్ థింగ్స్ అని చెప్పుకుంటున్నాం కదా. సో లివింగ్ థింగ్స్ చాలా వరకు ఒక్క ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ లివింగ్ థింగ్స్ మూవ్ అవడానికి వాటికంటూ సర్టెన్ ఆర్గన్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఆర్గన్స్ నేమ్సే లెగ్స్, పక్షులకైతే వింగ్స్, ఫిన్స్, ఇవన్నీ కూడా అనమాట. అలాగే లివింగ్ థింగ్స్లో కొన్ని మూవ్ కాలేనివి కూడా ఉంటాయి. ఎందుకంటే లైక్ ప్లాంట్స్ చెప్పుకోవచ్చు లివింగ్ థింగ్స్కి ఎగ్జాంపుల్ ప్లాంట్స్. ఇవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ కావు, కానీ సాల్కి స్టిక్ అయిపోయి ఉంటాయి అన్నమాట, ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఫుడ్. Acquiring food is also a character of living things. They acquire food for getting energy. Ask your teacher how the plants acquire their food. ఓకే, నెక్స్ట్ ఫుడ్ తీసుకోవడం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క లివింగ్ థింగ్ అంతా కూడా ఫుడ్ని తింటుంది బికాస్ టు గెట్ ఎనర్జీ. సో మనకు ఎనర్జీ కావాలంటే ఏం చేయాలి? ఫుడ్ని తినాలి. సో అప్పుడైతేనే మనం వర్క్ చేయగలం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళగలం. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, మనం ఫుడ్ తింటేనే ఏ వర్క్నైనా కూడా చేస్తాము. అండ్ అదే విషయానికి వస్తే ప్లాంట్స్ ఏ విధంగా ఫుడ్ తీసుకుంటాయి? సో ప్లాంట్స్ వచ్చేసి సన్లైట్ అండ్ నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, న్యూట్రియంట్స్ని ఫుడ్ రూపంలో తీసుకుంటాయి అన్నమాట. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ గ్రోత్. లివింగ్ థింగ్స్ గ్రోత్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. గ్రోత్ ఈజ్ ఎ కామన్ ఫినోమినా అమాంగ్ దెమ్. సో ప్రతి ఒక్క లివింగ్ థింగ్స్ అంతా కూడా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో చిన్నప్పుడు మనం ఎంత ఉంటాం? లైక్ 2 feet అలా ఉంటాం. ఓకే, సో ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని ఫీట్స్ ఉంటాం మనం? మ్యాక్సిమం 5-6 feet ఉంటాం. సో 4-5-6 feet ఉంటాం కదా. ఎగ్జాక్ట్లీ. సో లివింగ్ థింగ్స్లో మెయిన్ కామన్ ఫెనోమినా ఏంటబ్బా అంటే గ్రోత్. బ్రీతింగ్. సో మనమంతా కూడా ఊపిరి తీసుకుంటామా లేదా? సో ఊపిరి తీసుకుంటేనే కదా మనం బతికి ఉండేది, లేకుంటే చనిపోతాం, మన హార్ట్ బీట్ ఆగిపోతుంది. ఓకే, దెన్ ఆల్ లివింగ్ థింగ్స్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఎయిర్ ఫ్రమ్ దేర్ సరౌండింగ్స్. మెనీ ఆర్గానిజమ్స్ హ్యావ్ స్పెషలైజ్డ్ ఆర్గన్స్ ఫర్ ఇట్. Plants have a specialized organ called stomata for exchange of gases. You will learn about it in higher classes. ఓకే, సో ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజం కూడా ఊపిరిని తీసుకుంటుంది, ఊపిరిని వదులుతుంది. అంటే ఇన్హేల్ చేసినప్పుడు ఆక్సిజన్ తీసుకుంటుంది, ఎక్సేల్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తుంది. ఓకే, సో మన సరౌండింగ్లో ఉన్నటువంటి ఎయిర్ని మనం ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఉంటాం. ఓకే, దెన్ సో చాలా వరకు ప్రతి ఒక్క ఆర్గానిజంకి కూడా ఈ బ్రీతింగ్ చేయడానికి స్పెషలైజ్డ్ ఆర్గన్స్ ఉంటాయి. సో మనకు ఎలాగైతే లంగ్స్ ఉంటాయో, ఓకే, సో ఎలా అయితే మనకు లంగ్స్ ఉంటాయో అలా ప్రతి ఒక్క ఆర్గానిజంకి కూడా స్పెషలైజ్డ్ ఆర్గన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ప్లాంట్స్లో కూడా స్పెషలైజ్డ్ ఆర్గన్స్ ఉంటాయి. ఆ స్పెషలైజ్డ్ ఆర్గన్నే మనం స్టొమాటా అంటాం. సో ప్లాంట్లో ఉన్నటువంటి స్టొమాటో ద్వారానే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేవి జరుగుతాయి అన్నమాట. అండ్ ఈ స్టొమాటో గురించి, ప్లాంట్స్ యొక్క పార్ట్స్ గురించి మీరు నెక్స్ట్ హయ్యర్ క్లాసెస్లో తెలుసుకుంటారు. Get rid of waste. Both plants and animals produce waste materials during life processes. They get rid of it by a process called excretion. సో మనం తీసుకున్నటువంటి ఫుడ్ అంతా కూడా ఎనర్జీ రూపంలో మారుతుంది. అండ్ వేస్టేజ్ అంతా కూడా అలాగే
టాక్సిన్స్, మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్, వేస్టేజ్ ఇవన్నీ కూడా బయటికి ఎక్స్క్రీట్ అవ్వాలి, బయటికి వెళ్ళిపోవాలి. కాబట్టి అనిమల్స్లోను, ప్లాంట్స్లోను, హ్యూమన్ బీయింగ్స్లోనూ కూడా ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా రిమూవ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ రిమూవ్ అయ్యేటువంటి ప్రాసెస్ని ఎక్స్క్రీషన్ అంటాం. ఓకే, సో మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది ఎక్స్క్రీటరీ సిస్టమ్ కదా. ఎగ్జాక్ట్లీ. గివింగ్ బర్త్ టు యంగ్ వన్స్. సో జన్మనివ్వడం. All living organisms give birth to young ones. Among them, some animals lay eggs and some give birth to young ones. Animals that lay eggs are called oviparous, and that give birth directly to young ones are called viviparous. Plants produce seeds. So మన జనరేషన్ ఇక్కడికే స్టాప్ కాకూడదు. ఇంకొక జనరేషన్ రావాలంటే మనం ఏం చేయాలి? రిప్రొడక్షన్ అంటే జన్మనివ్వాలి. సో ప్రతి ఒక్క లివింగ్ ఆర్గనిజం అంతా కూడా జన్మనిస్తుంది అనమాట. సో కొన్ని ఆర్గనిజమ్స్ వచ్చేసి గుడ్లను పెట్టి జన్మనిస్తాయి, కొన్ని ఆర్గనిజమ్స్ డైరెక్ట్గా జన్మనిస్తాయి. ఓకే, సో చాలా వరకు కొన్ని అనిమల్స్ వచ్చేసి గుడ్లను పెడతాయి అన్నమాట. సో అటువంటి వాటిని మనం ఓవిపారస్ అంటాం. కొన్ని ఆర్గనిజమ్స్ వచ్చేసి డైరెక్ట్గా బర్త్నిస్తాయి, వాటినే మనం వివిపారస్ అంటాం. ఇక ప్లాంట్స్ విషయానికి వస్తే, సో ప్లాంట్స్ ఏ విధంగా జన్మనిస్తుందంటే సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ సీడ్స్ని మనం నాటామనుకోండి, ఇంకొక న్యూ ప్లాంట్ అనేది వస్తుంది, అంటే న్యూ వన్స్కి బర్త్నిస్తుంది అనమాట. రెస్పాండింగ్స్ టు స్టిములస్, కదలిక. The living things show response to the stimulus in their surrounding. A change in the surrounding that make organisms respond to it is called stimulus. So మనం ఏదైనా టచ్ చేసామనుకోండి, స్టిమ్యులేట్ చేసామనుకోండి, రెస్పాండ్ అవుతారనమాట. ఓకే, మనల్ని ఎవరైనా ఒకరు వచ్చి కొట్టారనుకోండి, మనం సైలెంట్గా ఉంటామో? నో, వీ హ్యావ్ టు రియాక్ట్, మనం రెస్పాండ్ కావాలి. సో ఎందుకు నువ్వు కొట్టావు, లేదంటే ఈయన ఏం పని ఉందని కొట్టావు, లేదా సంథింగ్ ఇలా అనమాట. ఓకే, సో పర్టికులర్గా రెస్పాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి చేంజ్ ఏంటబ్బా అంటే ప్రతి ఒక్క ఆర్గనిజం కూడా రెస్పాండ్ అవుతుందన్నమాట. సో దాన్నే మనం స్టిమ్యులస్ అంటాం. సో కంటిన్యూషన్ని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ.